వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బేసిక్గా పాన్ ఇండియా మూవీస్ అంటేనే చాలా ఇయర్స్ 2 years 3 years 5 years ఇక రాబోయే రోజుల్లో 10 years కూడా చేస్తారేమో. ఇలాంటి సిచ్యువేషన్లో హను రాఘవపూడి గారు అంటే ఆయన బేసిక్గా లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తూ ఉంటారండి. ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్లో ఇదే అనుకుంటా ప్రభాస్ గారితో చేయడం మూవీ ఫస్ట్. హను రాఘవపూడి గారు తీసిన మూవీస్ నాకు కొన్ని చాలా ఇష్టం, చాలా బాగా ఇష్టమైన మూవీ, అందరికీ ఇష్టమైన మూవీ, నాకు ఒకరికే కాదులేండి. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది, అదే సీతారామం. అండ్ అంతకుముందు తీశారు అందాల రాక్షసి కానీ, తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ కథ చేశారు. కొద్దిగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్, లవ్ స్టోరీస్ చేశారు. కానీ ఓవరాల్గా ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ నుంచి ఆయన ఇప్పటిదాకా మూవీస్ చేయలేదు. అసలు నాకు చేయలేదు లేదు తెలిసేంటి ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఆయన అలాంటి మూవీస్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం ప్రభాస్ గారిని ఆర్మీ లుక్లో చూపించబోతున్నారు. అండ్ ఫ్యాన్స్కి ఒక ఉత్సాహం, ఎనర్జీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో కుమ్మి పడేస్తున్నారండి హను రాఘవపూడి గారు కూడా. అంటే ప్రజెంట్ నేను పాన్ ఇండియాస్ గురించి ఎందుకు మాట్లాడాను తెలుసా, స్టార్టింగ్లో పాన్ ఇండియా మూవీస్ అనేవి ఇయర్స్ లేట్ అవుతుంటే హను రాఘవపూడి గారు చాలా త్వరగా ఎర్లీగా మన ముందుకు రాబోతున్నారు. ఈ వీడియోలో 2 అప్డేట్స్ ఉన్నాయి. ఆ 2 అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. మన జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇంకా మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే కింద కామెంట్ రాయండి, వీడియోకి లైక్ ఇవ్వండి, అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఇయర్ ఎండింగ్లో అంటే 2026 నవంబర్ డిసెంబర్ నెలలో మనకి ఫౌజీ మూవీ రిలీజ్కి రెడీ అవుతుంది. దాదాపు 75-80% షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ రీసెంట్గానే షూటింగ్ గురించి కూడా అప్డేట్ ఉంది. అప్డేట్ షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంటే పాన్ ఇండియా మూవీస్ని ఎందుకు ఇయర్స్ టైం తీసుకొని తీయాలి మరి అసలు కంటే నాకు తెలిసి ఆఫ్టర్ సలార్ మా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారిది సరైన హిట్ పడిన సినిమా లేదు. రాజేసాబ్ అవ్వచ్చు, చాలా వచ్చాయండి, చెప్పుకుంటే సిగ్గుసేట్ అన్నట్టు ఉంటుంది. అంటే చిన్న డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తూ మా హీరో బోల్తా పడ్డాడు. అండ్ ఈయన కూడా ఒక విధంగా ఒక చిన్న డైరెక్టరే, కానీ సీతారామం తోటి అంటే హను రాఘవపూడి గారి దగ్గర స్టోరీ టెల్లింగ్ ఉంటుందండి. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తారు, అద్భుతమైన ఎమోషన్ చూపిస్తారు, అండ్ సిచ్యువేషన్ దగ్గర కామెడీ చూపిస్తారు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఫైన్ అన్నట్టు ఉంటుంది. అంటే ఫ్లాప్ అయిన మూవీస్ కూడా ఆయనవి చాలా బాగుంటాయి. సో అలాంటి ఒక డైరెక్టర్ ఆపర్చునిటీ ఇచ్చాడు కాబట్టి, అండ్ ఫౌజీ పైన యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్స్గా ఇంక్లూడింగ్ మీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే స్పిరిట్ అంటే అది వేరే కేటగిరీలు అండి. సందీప్ రెడ్డి వంగ గారు అంటే అక్కడ జానరే మారిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూపిస్తారు, అండ్ బ్యూటిఫుల్ ఆ ఎమోషన్స్ కానీ ఇవన్నీ బాగా ఆయన టేక్ ఓవర్ చేస్తారని ఒక మంచి ఫీల్ అయితే ఉంది. సో ఆ ఫీల్ని ఫుల్ఫిల్ చేసేది ఎప్పుడు అంటే చెప్పాను కదా, నవంబర్ డిసెంబర్ మంత్లో 2026లోనే రావడానికి టీం రెడీ అవుతుంది. ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేటేనండి. ఇది ఎక్కడనో మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో వీడియో చూసో లేకపోతే ఏదైనా ఒక వెబ్సైట్లో చూసో కాపీ కొట్టి చెప్తుంది కాదు. అండ్ డైరెక్ట్ అఫీషియల్గా అప్డేట్ వచ్చింది. చాలా స్పీడ్గా ఫౌజీ షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నారు. అండ్ ఇంకా త్వరగా, ఇది సెకండ్ అప్డేట్, ఇంకా త్వరగా మన ముందుకు రాబోతుంది ఒక సాంగ్. ఫస్ట్ ఒక సాంగ్ అనేది ఫౌజీ మూవీ నుంచి మనకు రిలీజ్ అవుతుంది. అంటే ఏ నెల, ఏ డేట్, ఏ తారీఖు అనేది మెన్షన్ చేయలేదు, కానీ పర్టికులర్గా ఒక సాంగ్ అయితే మన ముందుకు రాబోతుంది. మేబీ నెక్స్ట్ అంటే మే అయిపోతుంది. అండ్ జూన్ జూలైలోనే సాంగ్ మన ముందుకు రావడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు భయ మూవీ టీం. అండ్ హను రాఘవపూడి గారి దగ్గర నుంచి వస్తున్నదంటేనే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్ ఎ టైం ప్రభాస్ ఫౌజీ గారు అంటే ఫౌజీ లుక్లో ఆ హైప్, ఆ ఎనర్జీ, ఆ బూస్ట్ మామూలుగా లేదు. సో అలాంటి ప్రభాస్ గారు మరి ఈ సాంగ్లో ఎలా మెప్పిస్తారు, ఎలా ఎగ్జైట్ చేస్తారని క్యూరియాసిటీ, కుతూహలం అంటాం కదా, ఆ ఎగ్జైట్ అయితే ఆబ్వియస్లీ అందరికీ ఉంది. అంటే ఇక్కడ మేజర్గా చెప్తున్నా కదా, ప్రభాస్ గారి కంటే కూడా డైరెక్టర్ గారి పైన హోప్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రభాస్ గారిని తక్కువ చేస్తున్నాను కాదండి, మా హీరోని మేము ఎందుకు తక్కువ చేసుకుంటామని చెప్పండి. ఆయన ఎనర్జీ ఎక్కడ తగ్గదు, ఆయన యాక్టింగ్ ఎక్కడ తగ్గదు, ఆయన ఇచ్చే అవుట్పుట్ ఇచ్చి పడేస్తాడు. మరి ముఖ్యంగా అభిమానులు దృష్టిలో పెట్టుకొని యాక్టింగ్ చేసే ప్రభాస్ గారు ఎక్కడ నిర్వస అయ్యే ప్రసక్తే లేదు. ఇది ఫ్యాన్స్గా మనం కాలర్ ఎగరేయాల్సిన టైం ఇది. సో ఫైనల్గా మనకి ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ కానీ ఆఫ్టర్ మంత్ కానీ మళ్ళీ మనకి సాంగ్ అప్డేట్ అయితే ఉంది. సో ఆ సాంగ్ వచ్చిన తర్వాత డీటెయిల్గా అంటే కొంత అనాలిసిస్ చేయొచ్చు, సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. అంటే ఈ సాంగ్ వైజ్గా చూసుకుంటే
కొంచెం డిఫరెంట్గా ఏమన్నా ఉండే ప్లాన్ అవకాశాలు ఉన్నాయనేది చూడాలి. ఎందుకంటే పర్టికులర్గా ఫౌజీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇయర్లోనే సినిమా రిలీజ్ అని ఈ అప్డేట్ తెలిసిన తర్వాత ఇంకా ఎగ్జైట్ ఎక్కువైపోతుంది, తట్టుకోలేకపోతున్నాం. ఏంటండి డ్రాగన్ అప్డేట్స్ ఉన్నాయి, అండ్ పెద్ద అయితే డైరెక్ట్ మూవీ రిలీజ్ ఉంది, దాని తర్వాత ఫౌజీ అప్డేట్స్ ఏంటి చుక్కలు చూపిస్తున్నారు. ఇంకా చాలా ఫర్దర్గా చాలా 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 అప్డేట్స్ ఉన్నాయండి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఫైనల్గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.